వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. తిరుమల చుట్టూ పొలిటికల్ వేడి రాజుకుంటోంది. తిరుమల పరకామణి చోరీ కేసుపై సిట్ విచారణ చేయిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. అప్పుడే నిజానిజాలు నిగ్గు తేలుతాయన్నారు. ఇంతకీ పరకామణి చోరీ కేసులో సిట్ విచారణతో ఏం తేలనుంది? హుండీ చోరీ చేసిన వ్యక్తి ఆస్తులు ఎవరికి బదిలీ అయ్యాయి? టీటీడీ వర్సెస్ బోమన ఎపిసోడ్లో ఏం జరగబోతోంది? పరకామణి దొంగలెవరు? చూద్దాం ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్లో. చర్చలో పాల్గొంటున్నారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత యానాదయ్య గారు. అలాగే ఈ ఇష్యూకి సంబంధించి పూర్తిగా దీనిపైన ఫైట్ చేస్తున్న సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు. యానాదయ్య గారు, పరకామణి దొంగలెవరన్న ఇష్యూ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. గత వారం రోజులుగా దీనిపై చర్చ జరుగుతోంది. అయితే దీనిపై సిట్ విచారణ వేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటన చేశారు. అలాగే లడ్డూ వ్యవహారం, కల్తీనే వ్యవహారం, చాలా అంశాలు మాట్లాడారు. ఈ పరకామణిపై సిట్ వేయటాన్ని మీరు స్వాగతిస్తున్నారా? ఈ ఆరోపణలకు మీ దగ్గర ఉన్న మొదటి సమాధానం ఏంటి? నమస్కారం అండి సతీష్ గారు, మీకు టీవీలో పాల్గొన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఒకటి మేము స్వాగతిస్తున్నాం, కానీ సిట్టు మీరు కూర్చోమంటే కూర్చొని, లేమంటే లేచే సిట్టు కాదు. ఇది పరమాత్మకు సంబంధించినటువంటి దేవుని విషయంలో రాజకీయాలు చేయడమే చాలా తప్పు. రాజకీయాలు చేశాక నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సిబిఐ ఎన్క్వైరీ వేయండి. కేంద్ర ప్రభుత్వం కూడా మీరు కలిసే ఉన్నారు కాబట్టి సిబిఐ ఎన్క్వైరీ వేసి నిజ నిర్ధారణగా తేల్చి ఎవరు తప్పు చేస్తే వాళ్ళపైన చర్య తీసుకోవడం కరెక్ట్. దానికి మేము కూడా స్వాగతిస్తాం. కానీ అటు కాకుండా ఏదో మీ దగ్గర కూర్చుంటే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఒక సిఐనో ఒక డిఎస్పీ వేసేసి మీకు బుద్ధి పుట్టింది విచారణ చేసినాం రాపిచ్చి, ఇప్పుడు మద్యం కేసు రాస్తున్నారు కదా, కుక్క తోక పట్టుకుని సముద్రాన్ని ఇచ్చినట్టు మీకు ఎవరికైతే నచ్చదో, ఎవరెవరినైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యమైన ఉండరు, వాళ్ళందరినీ కేసులు ఎదికిచ్చేదానికి ఇప్పుడు మద్యం కేసు మాదిరి ఒక ఏదో సిట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. కావాలని ఏదో ఇరికిచ్చాలా, ఏదో చేయాలా, ఎందుకంటే వీళ్ళు చేసే తప్పులన్నీ బయట పెడతా ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీలో జరిగేటటువంటి విషయాలు. ఇది ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఇది 20 సంవత్సరం. ఇప్పుడు ఆ రవికుమార్ అనే వ్యక్తిని 2023లో పట్టుకోవడం జరిగింది. ఎప్పుడు ఏప్రిల్లో పట్టుకోవడం జరిగింది. దానిపైన సిఐడి వాళ్ళు విచారణ జరపడం జరిగింది. 20 సంవత్సరాలుగా అతను దోపిడీ, అతను అక్కడ డబ్బులు దొంగలించడం అనేది బయటకు రావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీనే, వాళ్ళ భార్య పిల్లలు కూడా ఒప్పుకున్నారు. ఆ పశ్చాత్తాపానికి 100 కోట్లకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ ఆలిస్తుంది. 14 కోట్లు కోర్టు కానీ టీటీడీ విజిలెన్స్ ఇవన్నీ ఆధారంగానే అవన్నీ కూడా స్వాధీనం చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం అయింది, స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే 20 సంవత్సరాలుగా అతను జరుగుతుందంటే, గతంలో 14 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం, 14 తర్వాత కానీ అంతకుముందు తెలుగుదేశం కానీ అంతకుముందు కాంగ్రెస్ అప్పుడల్లా జరిగినట్టే కదా. ఆ ఒక్కరోజు జరిగింది కాదు కదా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దాన్ని బయట పెట్టడం జరిగింది, అతను పట్టుకోవడం జరిగింది, విచారణ జరగడం జరిగింది. చరిత్ర అతని దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం కూడా టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మంచి జరిగిన దాన్ని కూడా ఈ రోజు ఏదో కొన్నది. ఎందుకంటే యానాదయ్య గారు, ఏప్రిల్ 23 అంటే ఏప్రిల్ 29, 2023 రాత్రి 11 గంటలకి తిరుపతి పరకామణిలో చోరీ జరిగింది. మరి అప్పుడు మీరు విదేశీ డాలర్లు అతను తీసుకోవడం, పట్టుకోవడం జరిగింది. దానిపైన అధికారంలో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు కానీ టీటీకి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా అతను విచారించడం జరిగింది. అవన్నీ కూడా బయటకు వచ్చాయి. అవన్నీ కూడా అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు వచ్చేసి మొత్తము తప్పు పశ్చాత్తాపంగా మా ఆస్తులు మొత్తం కూడా దేవునికి ఇచ్చేస్తాం కూడా జరిగింది. జరిగాయి. అది ఆ రోజు పశ్చాత్తాపంగా మొత్తం ఆస్తులు దేవుడికి ఇచ్చేశారు, టీటీడీకి ఇచ్చేశారని మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ చర్చ ఏంటంటే, 100 కోట్లు చోరీ అయితే 40 కోట్ల ఆస్తులు బినామీలకి ఇచ్చారు. ఇది ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం. 2 హుండీ చోరీ చేసిన వ్యక్తి ఆస్తులు కొందరికి బదిలీ అయ్యాయి. ఇది ఇప్పుడు టీడీపీ, బీజేపీ తెర ముందుకు తెస్తోంది. అదే తేల్చబోతున్నాం సిట్ విచారణలు అంటున్నారు. సిట్ అనేది ఒక బోగస్. సిట్ అనేది ఈరోజు చూస్తున్నాం కదా. సిట్ అనేది మీ జోబి సంస్థ. ఈ రోజు లడ్డు విషయంలో ఏమైంది? సిబిఐ ఎన్క్వైరీ చేశారు, ఏం చేశారు తెలుసండి. ఇంకొకటి ఏంది, శ్రీవాణిలో అంతా అవకతవకలు జరిగినాయి. మేము వచ్చాం, శ్రీవాణి తెలుస్తాము, శ్రీవాణి రద్దు చేస్తామన్నారు. మరి శ్రీవాణి ఎందుకు రద్దు చేయలేదు? అవకతవకలు జరిగితే 1.5 సంవత్సరం అయింది. శ్రీవాణిలో ఏమేమి అవకతవకలు జరిగాయో బయటికి తీయండి. మీరు చేసేటటువంటి పాపాలన్నింటినీ కూడా ఏదో ఒకటి తప్పించుకునేది. ఈ రోజు రాష్ట్రంలో ఏమైందంటే, రైతులకు ఎరువు అందించలేక రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా రోడ్ల మీదకి రావడము, ఈ రోజు 17 ప్రభుత్వ కాలేజీలను, మెడికల్ కాలేజీలను
ప్రైవేట్ పరం చేసి వాటి అమ్ముకునే దానికి సిద్ధపడారు. ఇవన్నీ కూడా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా రైట్ అవన్నీ కూడా మాట్లాడదాం. ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేసే దానికోసము ఎప్పుడో జరిగినటువంటి విషయము అక్కడ జరిగిందని, అదే మీ ఏరియాలో జరిగింటే మొత్తం ఆ 100 కోట్లు కూడా దోచేసుకుంది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దోచేసుకుని వాళ్ళ పేరుతో రాపించుకునే ఉంటారు. మంచిని తప్పు చేయాలి, తప్పు చూపించాలనే ఉద్దేశంతో కావాలని చేయడం అది నేను చెప్తానమ్మో. ఎస్, మీరు తేల్చాలనుకున్నారు కదా, ఎవరి పేరుతో బదిలీ అయినా మీకు అనుమానం ఉంది కదా, తేల్చండి. సిబిఐ ఎన్క్వైరీ వేయండి, సిబిఐ ఎన్క్వైరీ వేయండి, సిబిఐ ఎన్క్వైరీ తేల్చి కాదు అంటే కాదు మీ హయాంలో కూడా సిట్టు వేశారు కదా, అప్పుడు కూడా మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగా వ్యవహరించిందా సిట్టు? ఇంత దుర్మార్గంగా ఇక్కడ జరగలేదు కదా. రెండు మూడు అంశాలపై సిబిఐ విచారణకు అప్పుడు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే మీరు సిబిఐ విచారణకు ఇవ్వలేదు కదా. మేము ఇచ్చాము. ఏది ఇప్పుడు కర్నూలు అమ్మాయి విషయం చనిపోయినప్పుడు సిబిఐకి మేము జీవో కూడా ఇచ్చాము, సిబిఐ టేకప్ చేయలే. అది సిబిఐ తీసుకున్నందుకు మాది కాదు బాధ్యత. ఈ రోజు బీజేపీ వాళ్ళు అందరు కలిసి కూటమి ప్రభుత్వం ఉంది కదా. అడుగుదాం సత్యగిరి ప్రసాద్ గారు విచారణను స్వాగతిస్తాము. ఇది భగవంతుని విషయము, దేవుని విషయం కాబట్టి నిష్పక్షపాతంగా తేల్చండి. ఎవరు తప్పు ఉంటే వాళ్ళందరినీ శిక్షించండి. ఖచ్చితంగా ఏంటంటే ఇది 120 దేవుడికి సంబంధించిన అంశం, దేవుడి సెంటిమెంట్ కి సంబంధించిన అంశం. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా దానికి అనుభవిస్తారు. రెండో అభిప్రాయం లేదు. సప్తగిరి ప్రసాద్ గారు విచారణ జరిపించండి, నిజాలు నిగ్గు తేల్చండి, మేము సిద్ధమే అని యానాదయ్య గారు అంటున్నారు. కానీ సిట్టుతో కాదు, సిబిఐతో విచారణ జరపాలంటున్నారు. ఆ డిమాండ్ పై మొదట మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము సిట్ వేసాం. సిట్ వేసా, మాకు సిట్ వద్దు గిట్టొద్దు, సిబిఐ కావాలని హైకోర్టు సుప్రీంకోర్టు పోయారు కదా. అట్లా ఇప్పుడు కూడా పొమ్మనండి, పోయి హైకోర్టుకో సుప్రీంకోర్టుకో పిటిషన్ వేసి మాకు సిట్ పైన నమ్మకం లేదు, సిబిఐ విచారణ కావాలని చెప్పి అడగొచ్చు. నో రెస్ట్రిక్షన్. మా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పైన మాకు సంపూర్ణ నమ్మకం ఉంది, మేము విచారిస్తాం. మీకు నమ్మకం లేకపోతే హైకోర్టుకో సుప్రీంకోర్టుకు పోయి సిబిఐ విచారణ అడగండి, వేస్తుంది. మన తిరుమల లడ్డు నెయ్యి కల్తీ విషయంలో కూడా సిబిఐ కావాలని సుప్రీంకోర్టు పోయింది మీరే కదా, ఇప్పుడు వేసుకున్నారు కదా, జరిగింది, దొంగలంతా దొరికినారు కదా. కాబట్టి మీకు సిబిఐ కావాలంటే సిబిఐ అడగండి, ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావాలంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అడిగి మిమ్మల్ని అడ్డుకునేవాడు ఎవరు లేదు. మా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పైన, మా విచారణ పైన, మా నిజాయితీ పైన మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. క్లియర్? ఓకేనా? ఓకే. అసలు విషయానికి వస్తే మాట్లాడండి. ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి గజ దొంగ స్వామివారి హుండీలో డబ్బులు డాలర్లు కుట్టేసి దొరికిపోతే అతనిని కోర్టు ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలి. అది చేయవలసిన న్యాయం. వీళ్ళు వాడిని కఠినంగా శిక్షించకుండా గజ దొంగని లోక్ అదాలత్లో పెట్టి కేసుని ఎలా రాజీ చేశారనేది ఇక్కడ పాయింట్. ఒక దొంగతనం చేస్తే 1 రూపాయో 2 రూపాయలు అయితే ఏదో ఒరే పోనిరా వాడేదో కడుపాత్రంతో చేసేసాడు అనుకుందాం. దాదాపు 200 కోట్ల రూపాయల స్వామివారి డాలర్లు దొంగతనం చేస్తే దీన్ని ఎలా లోక్ అదాలత్లో పెట్టి రాజీ చేయగలరు అనేది సూటి ప్రశ్న. దీనిపైనే హైకోర్టుకి వెళ్ళాడు ఒక అతను. ఈ లోక్ అదాలత్ లో ఒక దొంగ ఏంది సార్, స్వామివారి హుండీలో దొంగతనం చేసి దొంగని కాపాడడం ఏంది? వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎక్స్-అఫిషియో మెంబర్ గా ఉన్నప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నిన్నగాక మొన్న, having regard to the above facts in the public interest, this court deems it appropriate to firstly suspend the orders of Lok Adalat at Tirupati dated 9/9/2023 in case number 582 of 2023 in CC number 844 of 2023. హైకోర్టు ఒక లోక్ అదాలత్ ఇచ్చినటువంటి తీర్పును సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయటమే కాకుండా ఇంకొక మాట కూడా చెప్పింది. ది ఐజీ సిబిసిఐడి ఈస్ డైరెక్టెడ్ టు forthwith seize the entire record relating to the FIR number 24/2003 registered in Tirumala One Town Police Station, including the proceedings before the Lok Adalat in Lok Adalat case. మొత్తం బోర్డు అదే విధంగా the said officer is also directed to seize the entire record of TTD relating to the board resolutions. అర్థమైందా?
టిటిడి బోర్డు రెజల్యూషన్ జరిగిన రికార్డు మొత్తం సీజ్ చేయండి. ఓకే, అదే విధంగా లోక్ అదాలత్ కి ఇచ్చిన తీర్పు ఇచ్చిన చూసిన లోక్ అదాలత్ కోర్టు ఆ మొత్తం ఫైల్ సీజ్ చేయండి. ఓకే. అంటే సత్యగిరి ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఎవరైతే దీనికి పాల్పడిన వ్యక్తి రవికుమార్ ఉన్నాడో, రవికుమార్ కుటుంబ సభ్యులు పాప పరిహారంగా తమ ఆస్తులు టీటీడీకి రాసిచ్చేశారు, అక్కడతో విషయం క్లోజ్ అయిపోయింది అంటున్నారు. ఎవరు చెప్పేది? నేను అడిగేది, ఒక దొంగ 200 కోట్లు దొంగలించాడా 300 కోట్లు దొంగలించాడా తేలాలి కదా, అది కోర్టు కదా శిక్షించాలి. నువ్వు ప్రైవేట్ సెటిల్మెంట్ చేయడానికి నువ్వెవరివి లోక్ అదాలత్ పంపించేదానికి? నీ సొత్తు అది, స్వామివారి సొత్తు కదా. స్వామివారి దగ్గర దొంగతనం చేసినటువంటి సొత్తుని నువ్వు బయట ప్రైవేట్ సెటిల్మెంట్ చేసి నువ్వు స్వామివారికి గిఫ్ట్ డీడ్ రా ఇచ్చేసి నేను వదిలేస్తామనేసి కోర్టులో రాజీ చేసుకునేసి లోక్ అదాలత్ లో మొత్తం లోక్ అదాలత్ ప్రొసీజర్ ని తప్పు పట్టింది హైకోర్టు. మీకు విషయం చెప్తాను చూడండి. లోక్ అదాలత్ లో ఈ విషయం చెప్తాను చూడండి. 29/4/2023 అంటే ఏప్రిల్ 29, 2023 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే, అవును 30/5/2023 అంటే ఏప్రిల్ లో ఎఫ్ఐఆర్ అయింది. 30వ తేదీ మే 30, ఒక నెలకంతా ఛార్జ్ షీట్ వేశారు. ఒకే నెలకంతా ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ 1/6/2023 అంటే ఏప్రిల్ లో క్రైమ్ జరిగితే జూన్ 1 ఏప్రిల్ 29లో క్రైమ్ జరిగి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే జూన్ 1వ తేదీ లోక్ అదాలత్ లో పిటిషన్ వేసుకుంటారు, మేము రాజీ పోతున్నాం అనేసి. ఎవరు ఎవడైతే విజిలెన్స్ ఆఫీస్ ఉన్నారో అతను వేస్తాడు పిటిషన్, మేము రాజీ పోతున్నామని. జూన్ 1వ తేదీ హీరింగ్. ఒక్క నిమిషం సెప్టెంబర్ 9వ తేదీ హీరింగ్ వస్తుంది. సెప్టెంబర్ 9వ తేదీ జడ్జిమెంట్ వస్తుంది. సెప్టెంబర్ 9వ తేదీ ఆర్డర్ వస్తుంది. ఒకే రోజు చూడండి. కాగితాలు నేను తప్పు చెప్పను, డాక్యుమెంట్స్ తప్పు చెప్పు. రైట్ లేదు, నా దగ్గర కూడా డీటెయిల్స్ ఉన్నాయి, మీరు చెప్పింది ప్రతిదీ కరెక్టే. అయితే ఇప్పుడు యానాదయ్య గారు దేవుడికి సంబంధించిన చోరీ పరకామణి అనేది చాలా పవిత్రమైనది. కానీ దాన్ని ఒక లోక్ అదాలత్ అని ఒక దీన్ని బేస్ చేసుకొని చాలా ఈజీగా ఎట్లాగా ఒక ఒప్పందానికి వస్తారు, ఒక రాజీకి వస్తారు. కేవలం ఆస్తులు రాసిచ్చారంటే అవి మాత్రమే దొంగలించినట్ట. ఇంత పెద్ద నేరం చేస్తే అంత ఈజీగా దాన్ని అంత రాజీ చేసే ఇష్యూగా ఎట్లా మార్చేస్తారు? మన హైకోర్టు కూడా ప్రస్తావించిన అంశం ఇది. ఇప్పుడు ఒకటి అది ఎవరు ప్రైవేట్ సెటిల్మెంట్ అని ప్రసాద్ గారు అంటున్నారు, అది తప్పు. ప్రైవేట్ సెటిల్మెంట్ జరగలేదు. అతన్ని ఒక నెలగా విచారణ చేశారు. విచారణ చేసి అతను 20 సంవత్సరాలుగా అతను చేసినటువంటి తప్పులన్నీ కూడా ఒప్పుకుని ఆ 20 సంవత్సరాల్లో మరి మీరు తెలుగుదేశం ప్రభుత్వం అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆ దొంగను పట్టుకోలేకపోయారు? ఆ రోజు మీరు రాజీ అయిపోయారా? మరి ఎందుకు పట్టుకోలేకపోయారు? మేము పట్టుకోడు నెల రోజులు విచారణ విజిలెన్స్ ఎవరు చేయలేదు. విజిలెన్స్ అధికారులు అతను విచారణ జరిపి విజిలెన్స్ అధికారులు విచారణ జరిపిన తర్వాత అతను తేలింది 20 సంవత్సరాలుగా అతను చేసినటువంటిది జరిగి అప్పుడు వాళ్ళు టీటీడీ యాజమాన్యానికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి చెప్పుకొని మేము మొత్తం మా ఆస్తి అంతా కూడా దేవస్థానానికి ఇస్తామంటే అప్పుడు కేసులు లోకాతలకు వేశారు. చట్ట ప్రకారం జరిగింది. యానాదయ్య గారు కేవలం టీటీడీకి ఇచ్చిన ఆస్తులే కాకుండా అంటే రవికుమార్ కుటుంబ సభ్యులు టీటీడీకి ఆస్తులు ఇచ్చేశారు అంటున్నారు. కానీ టీటీడీకే కాదు, భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ కూడా ఇచ్చారు. ఇది ప్రధానంగా టీడీపీ చేస్తున్న ఆరోపణ. ఇదే తేల్చబోతున్నాం అంటున్నారు విచారణలో. ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేశారు. మీరు సిబిఐ ఎన్క్వైరీ చేసుకోండి, నేను గాని ₹1 గాని దాంట్లో తీసుకుని నా తల నరుకుంటానన్నారు. మీకు దమ్ముంటే మీరు సిబిఐ ఎన్క్వైరీ చేసి విచారణ జరిపి చర్య తీసుకోండి. ఆ కేసు మీద సిబిఐ ఎన్క్వైరీ మళ్ళీ మీరు కోర్టుకు పోండి, అయిపోండి. మీరు ఏదో చిట్ అని నలుగురిని పెట్టుకొని మేమేదో రాసుకుంటామని. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడా దొరకలేదు కాబట్టి ఏది శ్రీవాణి ట్రస్ట్ ఎత్తికారు, అక్కడ ఏం దొరకలే. ఎక్కడ ఏం దొరకలే. లడ్డు ఎత్తికారు, సిబిఐ ఎన్క్వైరీ అక్కడ ఏం దొరకలే. ఎటువంటి అపరాధం జరగలేదు. కావాలని బురదేసి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దేవుని ప్రసాదాలపైన బురదేసి లడ్డు అంశం ప్రస్తావించారు కాబట్టి
లడ్డు అంశం ప్రస్తావించారు కాబట్టి నారా లోకేష్ ప్రస్తుతం ఏపీ రాష్ట్ర మంత్రి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. లడ్డు వ్యవహారంలో నెయ్యి కల్తీకి సంబంధించి సంచలన విషయాలు త్వరలో బయటకు రాబోతున్నాయి. లడ్డూలో ఏం జరిగిందో మీ హయాంలోనే లడ్డూలో జరిగింది కూడా, లడ్డు కల్తీ లడ్డు పట్టుకునేది కూడా మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి లోకేష్ గారు మంత్రిగా ఉన్న టైంలోనే జరిగింది. సిబిఐ ఎంక్వైరీ బయట పెట్టండి. భగవంతుని ప్రసాదంలో కల్తీ జరిగిందని మీరు ఊరికే రోజు ప్రెస్ ముందుకు వచ్చేసి దేవుని మీద బుర్ర చల్లడము సరైన పద్ధతిగా ఎవరు కూడా భగవంతుడు తప్పకుండా పోతారు. సిబిఐ అనుకోరు, దీనిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీ చిత్తశుద్ధిగా వేసి నిజంగా భూమన కరుణాకర్ రెడ్డి కూడా అడిగారు కదా, సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఆరోపణల పైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆయన చేస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, తాను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు పరకామణిలో దొంగతనం జరిగినట్టు నిరూపిస్తే తల నరుక్కుంటా, ఇది నా ఛాలెంజ్ అని అంటున్నారు ఆయన. నీ తల ఎరుగు కావాలి. కరుణాకర్ రెడ్డి పేరే ఫాదర్ ఆఫ్ కరప్షన్ అని పేరుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, ఫాదర్ ఆఫ్ సైన్స్, ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ కరప్షన్ కరుణాకర్ రెడ్డి. మాట్లాడదాం మీరు మాట్లాడినప్పుడు సత్యగిరి ప్రసాద్ గారు ఆగారు. వన్ బై వన్ మాట్లాడదాం. ఇక్కడ టీటీడీ వర్సెస్ టీటీడీ మాజీ చైర్మన్ ఇష్యూ ఇది. సత్యగిరి ప్రసాద్ గారిని మాట్లాడండి. యానాదయ్య గారు ఒక్క నిమిషం. ఎవరు దోచుకుంటున్నారో ఎవరు దాచుకుంటున్నారో ప్రజలందరికీ తెలుసు. అది వేరే టాపిక్, దాంట్లోకి వెళ్ళొద్దు, దాంట్లోకి వెళ్ళొద్దు. యానాదయ్య గారు ఒక్క నిమిషం. సత్యగిరి ప్రసాద్ గారు మాట్లాడండి. మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి సార్, దయచేసి ప్లీజ్. సత్యగిరి ప్రసాద్ గారు. సార్, డిబేట్ జరిగినప్పుడు పద్ధతిగా డిబేట్ చేపిస్తే మనం ఏం మాట్లాడతాం జనాలకు రీచ్ అవుతుంది. ఊరికే ఒక గంట సేపు అరిసేసి వెళ్ళిపోతే నీకు అర్థం కాలేదు నేను ఏం మాట్లాడాలి. దొంగ అని మేము కూడా 2 ఎకరాల నుంచి 2 లక్షలు. ఇప్పుడు నేనేం చెప్పాను ఆయనకు అర్థం కాలే. ఫాదర్ ఆఫ్ కరప్షన్ అని చెప్పిన దానికి ఆయనకి ఏం అర్థమైందో నాకు అర్థం కాలే. యానాదయ్య గారికి లోక్ అదాలత్లో కేసు వేసినప్పుడు ఏం సార్, లోక్ అదాలత్లో కేసు వేస్తే నిందితుడు ఎవడైతే దొంగ రవికుమార్ ఉన్నాడో అతని తరఫున అడ్వకేట్ సంతకం పెట్టలేదు. పీపీకి కనీసం నోటీస్ ఇవ్వలేదు, పీపీ సంతకం లేదు, అడ్వకేట్ సంతకం లేదు, పీపీ సంతకం లేదు. ఒకే రోజు ఫస్ట్ రోజు చూడండి, జూన్ 6వ తేదీ లోక్ అదాలత్ పిటిషన్ వేస్తారు, 9వ తేదీ హీరింగ్ వస్తుంది, 9వ తేదీ జడ్జిమెంట్ వస్తుంది, 9వ తేదీ ఆర్డర్ అయిపోతుంది. ఇంత త్వరగా ఎక్కడైనా జరుగుతుందా? ఇవన్నీ బయటకు వస్తాయి ఎందుకు? పైగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను చూడండి. బోర్డు మీటింగ్ లో ఏం జరిగిందంటే, ఎవరైనా టీటీడీకి ఏదైనా ఆస్తులు దానం చేయాలన్నా డొనేట్ చేయాలన్నా ఏం జరగాలంటే సార్, ఎండోమెంట్ రూల్ నంబర్ 159 సెక్షన్ 2 ఆఫ్ 160 చాప్టర్ 11 ప్రకారము న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్ చేయాలి. Public notice has to be given in daily newspaper, duly calling for objections and suggestions from the public. ఫలానా ఆస్తిని, ఫలానా సప్తగిరి ప్రసాద్ ఫలానా సర్వే నెంబర్లో ఉన్న ఆస్తిని టీటీడీకి డొనేట్ చేయాలనుకుంటున్నాడు, దీనిపైన పబ్లిక్ నుండి ఏదైనా అబ్జెక్షన్స్ ఉందా అని పేపర్కి నోటిఫికేషన్ వేయాల. వేసిన తర్వాత ఏదైనా అబ్జెక్షన్స్ లేకపోతే ఆ ఆస్తిని తీసుకోవాలి. కానీ ఈ విషయంలో బోర్డు రెజల్యూషన్ లో ఏం జరిగిందంటే, ఏం జరిగిందంటే ఏం సార్, 12/5/2023 జరిగినటువంటి బోర్డు రెజల్యూషన్ లో, ఇన్ ది ఇన్స్టంట్ కేస్ పబ్లికేషన్ ఆఫ్ నోటీసెస్ ఇన్ డైలీ న్యూస్ పేపర్స్ డ్యూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్ సజెషన్స్ ఫ్రమ్ ది పబ్లిక్ వాస్ నాట్ కాల్డ్ డ్యూ టు టైం కన్స్ట్రైంట్స్. టైం లేదంట, ఏమంత అర్జెంటో. డ్యూ టు టైం కన్స్ట్రైంట్ నో పబ్లిక్ నోటిఫికేషన్ వాస్ గివెన్ ఇన్ డైలీ న్యూస్ పేపర్స్. Dispensing the issue of publication notice as a special case. చాలా స్పెషల్ కేసు ఇది, ఏమో చిన్న స్పెషల్ కేసు కాదు. నో టైం డ్యూ టు టైం కన్స్ట్రైంట్. టైం లేదు, అర్జెంట్ గా మ్యాటర్ సెటిల్ కావాలని పులివెందుల తరహా పంచాయతీ జరిగింది తిరుమల కొండ పైన.
రవికుమార్ ని పాయింట్ బ్లాంక్ లో బెదిరించి 200 కోట్లు ఆస్తి సంపాదించావు, 14 కోట్లు స్వామివారి ఉండీలు వేసాయి, స్వామివారి గిఫ్ట్ డీడ్ రాయిచ్చాయి, మిగతావన్నీ మేము తీసుకుంటామని తీసుకున్నారు. అదే విషయాలు నిరూపించబడతాయి. కరుణాకర్ రెడ్డి మాట్లాడితే వచ్చి నేను తల నరుక్కుంటాను, పేక నరుక్కుంటాను, కాళ్ళు నరుక్కుంటాను, చేతులు నరుక్కుంటాను. నీ తల ఎవరికి కావాలయ్యా బాబు, మాకెందుకు నాయనా మీ తల? వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, చూస్తున్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, సీతానాయకుడు, శ్రీతజన పోషకుడు, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు. మీకు ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చేశాడు, భారీ పనిష్మెంట్. ఏంది? మీరు ఇచ్చిన గిఫ్ట్ డీడ్లు జాబితా అంతా సిద్ధంగా రెడీ చేసి పెట్టినారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కూసాలు కదులుతాయి. ఇదే కేసుకు సంబంధించి హైకోర్టు హీరింగ్ అక్టోబర్ 13వ తేదీ ఉంది. ఆ రోజు సీజ్ చేసిన రికార్డులన్నీ హైకోర్టు ముందు వస్తే మీ బండారం బయట వస్తుంది. తిరుమల కొండ ఇప్పుడు 10 రూపాయలు చెప్పండి తీసుకొని దోచుకున్నారు అంటారు యానాదయ్య గారు. ఇప్పుడు సిట్టు విచారణ పైన మీకు నమ్మకం లేదంటున్నారు. సిట్టు విచారణ చేస్తే మీకు భయం ఎందుకు? అసలు జరిగింది ఏంటో, అసలు మీరు చెప్పింది జరగలేదు, ఇక్కడ వేరేగా జరిగింది అన్న అంశాలని సప్తగిరి ప్రసాద్ గారు ప్రస్తావిస్తున్నారు. మొన్న హైకోర్టు ఆదేశాలు కూడా మీరు చూశారు. అంటే మరి సిట్టు విచారణ కాదు సిబిఐ కావాలని మీరు అంటున్నారు కదా, మరి కోర్టుకి వెళ్తారా? సిబిఐ విచారణ కావాలంటే ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ వీళ్ళు కూడా చేయడం జరిగింది. విజయవాడ నుంచి ఇన్ని విజిలెన్స్ అధికారులు రవికుమార్ తీసుకుని విచారించారు. మరి ఆ విచారణ ఎందుకు బయట పెట్టలేదు? దాంట్లో ఏదైనా ఉంటే అది అన్ని బయట పెట్టాలి కదా. ఈ రోజు ఇవన్నీ కూడా ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి కరుణాకర్ రెడ్డిని కానీ లేదా వైవి సుబ్బారెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ ఏదో ఒక దాంట్లో విరికించాలనేటటువంటి స్థితి తప్ప, మీరు నిజంగా దాంట్లో వాస్తవాలు బయటికి తీయాలన్నప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు పోయేదానికి భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ అయితే వాస్తవాలు బయటకు వస్తాయనే, లేదా చంద్రబాబు నాయుడు గారు హయాంలో 2014 నుంచి చేసినటువంటి రవికుమార్ చేసినటువంటి దొంగతనాలు కానీ ఇంకా అంతకుముందు జరిగినవి బయటకు వస్తాయనే అన్ని విచారించండి. 20 సంవత్సరాలుగా చేసినాడు అంటున్నాడు, మొత్తం విచారణ జరపండి. 20 సంవత్సరాలుగా అతను ఏమేమి చేస్తాడు విచారణ జరపండి. అన్నిటిపైన సిబిఐ ఎంక్వైరీ వేయండి. నిజంగా తప్పుంటే ఎవరు తప్పుంటే వాళ్ళ శిక్ష అనుభవిస్తారు కదా. ఈ రోజు కోర్టు చేసినటువంటి లోక్ అదాలత్ అనేది కూడా ఒక కోర్టు, అది కూడా ఒక న్యాయస్థానము. విజిలెన్స్, టీటీడీ విజిలెన్స్ అనేది కూడా లోక్ అదాలత్ అనేది న్యాయ వ్యవస్థలో భాగమే. కానీ అంత హర్రీబర్రీగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ఇక్కడ ప్రశ్న ఒకటి. రెండోది, ఎవరైనా రేపు పొద్దున్న కాదు ఒక నిమిషం సార్ వినండి సార్ ఒకసారి. టీటీడీ అనే కాదు, ఎవరైనా నేను విన్నాను, నేను ఒక దగ్గర 100 కోట్లు దొంగతనం చేశా, ఇప్పుడు తేలిపోయింది కాబట్టి ఒక కాంప్రమైజ్కి వెళ్ళిపోయి నా ఆస్తులన్నీ నేను రాసి ఇచ్చేస్తాను అంటే అది కరెక్టేనా? అది శ్రీవారి పరకామణి హుండీలో ఉన్న డబ్బుని చోరీ చేసిన వ్యక్తికి శిక్ష పడాలా వద్దా? చోరీ చేసిన వ్యక్తి శిక్షే కదా. మొత్తం అతన్ని తీసుకొచ్చి ఈ రోజు కోర్టు ఏం చెప్పింది, ఆస్తులు మొత్తం జప్తు చేసి టీటీడీకి ఇస్తున్నారు కాబట్టి లోకాదాలతో కేసు విజిలెన్స్. అది దేవస్థానకి నువ్వు నేను కొట్టుకునే విషయం కాదు. అది భగవంతునికి సంబంధించినటువంటి విషయము. భగవంతుని యొక్క సొత్తును దోచుకునేందుకు వాళ్ళు పశ్చాత్తాపడి వాళ్ళ కుటుంబం మొత్తము ఆ ఆస్తి సంబంధం రేపు ఇంకెవరో పశ్చాత్తాపడటం ఆస్తులన్నీ తీసుకోండి అంటే అవుతుందా అని యానాదయ్య గారు ఇప్పుడు జరిగింది కదా. అతను ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళ భార్య అంతా కూడా 100 కోట్లకు సంబంధించి కోర్టు పోతే ఏమైతే కేసు పెడితే 100 కోట్లు వస్తాయి దేవస్థానానికి. కేసు పెట్టంటే కేసు నడుస్తానే ఉండిండు, వాడు లెక్కిచ్చేసి జడ్జీలు లాయర్ పెట్టుకుని నడుస్తా ఉండారు. ఈ రోజు 100 కోట్ల ఆస్తి టీటీడీకి రాబట్టడం గొప్ప అంటారా కాదంటారా? శిక్ష ప్రసాద్ గారు 100 కోట్లు టీటీడీకి రాబట్టడం గొప్పే కదా. కోర్టు కేసు అయితే అది ఏం తేలుతుందో, టీటీడీకి ఉపయోగం జరుగుతుందా లేదా, ఇది యానాదయ్య గారు అడుగుతుంది. ఫైనల్ గా ఏం చెప్తారు? ఇది పులివెందుల మార్క్ సెటిల్మెంట్ అంటే ఇదే. కోర్టుకి ఎందుకు పోయేది? ఇక్కడ ఏదైనా ఒక 50 లక్షలు ఇచ్చాను, ఒక మర్డర్ చేసేసి ఒక 50 లక్షలు ఇచ్చేయండి, సెటిల్ చేసుకుని వెళ్ళిపోండి. అది పులివెందుల మార్క్ సెటిల్మెంట్. అదే సెటిల్మెంట్ తిరుమల పులివెందుల మార్క్ సెటిల్మెంట్ చేశారు. ఈరోజు తగ్గుతున్నారు. డబ్బులు స్వామివారి ఉండిలో కొట్టేసి స్వామివారి ఉండిలో డబ్బు కొట్టేసి మళ్ళీ స్వామివారికి వేస్తారు. వీళ్ళు
వాటర్ కనీసం చాలా గొప్ప వాళ్ళు అన్నమాట వీళ్ళు. స్వామివారి ఉండిలో డబ్బు కొట్టేసి మళ్ళీ స్వామివారికి ఇవ్వటం. ఓకే, ఆహా, ఏం ప్లాన్ ఉంది చూడండి సార్. స్వామివారి ఉండిలో 100 రూపాయలు కొట్టేసి 14 రూపాయలు స్వామివారికి ఇచ్చేసి 50 రూపాయలు కరుణాకర్ రెడ్డికి ఇచ్చేసి మిగతా 44 రూపాయలు రవికుమారు, జగన్మోహన్ రెడ్డి ఆడ పోలీసులు పంచుకునేదిట. ఇది టీటీడీకి వీళ్ళు చేసింది. మేలు చేకూర్చారట. టీటీడీలో కొట్టేసిన డబ్బు మళ్ళీ టీటీడీకి ఇచ్చి టీటీడీకి మేలు చేశారట. ఒరే ఒరే ఒరే, ఎంత గొప్ప మనసురా నాయన మీకు. బా, వెంకటేశ్వర స్వామి పైన ఎంత గొప్ప ప్రేమ ఉంది. వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బు కొట్టేసి మళ్ళీ వెంకటేశ్వర స్వామికి ఇచ్చేయడం అనమాట. చాలా గొప్ప మనసు మీది. చూడండి సార్, కనీసమైన నాలెడ్జ్ లేకుండా ఛానల్లో కూర్చొని స్వామివారికి మేము డబ్బులు ఇచ్చామంట. స్వామివారి చాలా పేదరికంలో ఉన్నాడు వెంకటేశ్వర స్వామివారు. పాపం వీళ్ళు దయదలిచి 100 కోట్లు ఇచ్చారట. ఇద్దరు లైన్ లో ఉండండి. దయచేసి ప్లీజ్. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు. గతంలో కూడా టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు, ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు, గతంలో తప్పు జరిగింది, పరకామని చోరీ చేసిన వ్యక్తి రవికుమార్ కుటుంబ సభ్యులు ఆస్తులు మొత్తం మళ్ళీ టీటీడీకి అప్పగించేశారు. అక్కడికి అది జరిగిపోయింది. అంటే దాదాపు 100 కోట్ల విలువైన ఆస్తులు ఇచ్చేశారు. కాబట్టి ఇంకా కోర్టుకు వెళ్తే ఇంకా అది ఎప్పుడు తేలేదో వాళ్ళు పశ్చాత్తాపడి ఇవన్నీ చేశారన్న అంశాన్ని ఇప్పుడు వైసీపీ కానీ వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేసిన యానాదయ్య గారు అంటున్న మాట. మన హైకోర్టు ఏమి ఇచ్చిందో మనం ఆల్రెడీ ఆ రోజు మీరు మాట్లాడారు డిబేట్లో. ఏం చెప్తుంది అంటే సిట్ విచారణ కాదు, నిజంగా తప్పు జరుగుంటే సిబిఐ విచారణకు ఆదేశించమని వైసీపీ డిమాండ్ చేస్తుంది. సతీష్ అన్న, మీకు ప్యానెల్ నుండి యానాదయ్య గారికి, మిత్రుడు సప్తగిరి ప్రసాద్ కి నమస్కారాలు. నమస్తే అన్న. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఖజానాకే భద్రత లేకుండా చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. యానాదయ్య గారు గతంలో ధర్మకర్తల మండలి సభ్యుడిగా, స్వామివారి సేవకుడిగా పనిచేశారు. నేను వారిని ఒకటే అడగదలుచుకున్నా మీ ద్వారా. ఇప్పుడు మీ ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగొచ్చి విలువైనటువంటి బంగారు, వజ్రాలు, డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. పక్కింటోడి దగ్గర పోయి, లేదు నాకు మీరు బాగా తెలుసు కదా ఆయన, నేను మొత్తం ఆయనకి ఇచ్చేస్తాను, నా మీద కేసు పెట్టకుండా తప్పించేయండి, మీకు సగమిస్తా, పక్కింటి ఆయనకి సగమిస్తా, కాబట్టి మీరు దీన్ని కేసు రాజీ చేయండి అంటే యానాదయ్య గారు ఒప్పుకుంటారా? మన ఇంట్లో జరిగితేనే మనం ఒప్పుకోమే. అంటే పక్కింటి ఆయనకి సగం ఇవ్వలేదు అని ఆ పక్కింటి ఆయన ఒకవేళ ఇచ్చినట్టు నిరూపిస్తే తల నరుక్కుంటామని చెప్తున్నాడు. ఈ తలొద్దు, కాళ్ళు చేతులు మాకొద్దు, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో మాట్లాడుతున్నాను. ఆ రోజు విజిలెన్స్ రిపోర్ట్ లో పోలీస్ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా మేము ఈ కేసుని రోకాలతో రాజీకి వెళ్ళాము. మాకు అర్థం కాలేదు పోలీసు అధికారులు ఎందుకు ఇంత తీవ్రమైన ఒత్తిడి పెట్టారని చెప్పి విజిలెన్స్ నివేదిక, ఏదో 10 టీవీనో భానురివ్యూ నివేదిక కాదు. కరుణాకర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదు, నేను అధ్యక్షుడు కాదు ఆ టైంలో అంటున్నారు. కేసు దొంగతనం జరిగినటువంటి రోజు వారు ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఉన్నారు. దాన్ని ఛార్జ్ షీట్ వేసిన రోజు ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ఉన్నారు. ఈ లోక్ అదాలత్లో ఈ ప్రాపర్టీస్ అన్ని మార్చుకున్న రోజు వారు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నారు. మీరు ఆ రోజు ఎందుకు చెప్పలేదు దొంగతనం అయింది, నేను రాజీ చేశాను, స్వామివారి పెట్టి ఇంత రాయిచ్చానని మీరు ఎందుకు ఆ రోజు వచ్చి భక్తుల ముందు చెప్పలేదు కరుణాకర్ రెడ్డి గారు? ఈ రోజు ఎందుకు మేము లేవనెత్తిన తర్వాత ఆధారాలతో పాటు భక్తుల ముందు పెట్టిన తర్వాత ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ రోజు మీరు చేసినట్టు ఘనకార్యం ఆ రోజు ఎందుకు చెప్పలేదు? కాబట్టి ఇది చెట్టు కింద పంచాయతీ చేసేది కాదు, అసలు ఇది కాంపౌండబుల్ కేసే కాదు, ఇది కాంపౌండబుల్ కేసే కాదు. కేసు కానప్పుడు మీరు ఎందుకు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేస్తారు? సిబిఐకి ఇస్తేనే నిజాలు బయటకు వస్తాయి. సిట్ అంటే ప్రభుత్వం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ లా ఉంటుంది అని అంటున్నారు. కరుణాకర్ రెడ్డి గారు, సిబిఐ ఎందుకు మీ నాయకుడి మీద సిబిఐ కేసులు ఉన్నాయని చెప్పి మీరు కూడా కావాలని చెప్పి ఏమైనా ఉత్సాహపడుతున్నారా? మీకు ఎస్ఐ స్థాయి అధికారి చాలు విచారణ, ఎస్ఐ చాలు, అవసరం లేదు అంటున్నా. అంత అవసరం లేదు, ఎస్ఐ స్థాయి అధికారి చాలు. ఆధారాలతో పాటు సిబిసిఐడి ఖచ్చితంగా ఇంకోటి చెప్తున్నా యానాదయ్య గారికి, మేము కక్ష సాధింపు ధోరణితో పనిచేయట్లేదు. మీ మాట వైసీపీ సెక్షన్ ని ఐపీసీ సెక్షన్ వైసీపీ సెక్షన్ చేసే ప్రభుత్వం కాదు. విచారణ జరుగుతుంది. మీకు ఖచ్చితంగా రాబో రోజులు ఎవరు తప్పు చేస్తారో అందరూ జైలుకి వెళ్ళారు. రైట్ ఖచ్చితంగా. ఇప్పుడు దేవుడి సొమ్ము తిన్న వాళ్ళు, దేవుడిని మిస్యూజ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనేది ఖాయం. కానీ తప్పు చేయలేదని ఒక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అప్పుడు వైసీపీ నేతలు అంటున్నారు. తప్పు జరిగింది, అది సిట్ విచారణలో తేలుస్తామని
ఇటు కూటమి నేతలు అంటున్నారు. ఏదేమైనా పరకామణి ఇష్యూ కానీ తిరుపతికి సంబంధించిన అంశాలు కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. చూద్దాం ఈ పరకామణి అసలు దొంగలు ఎవరు, ఏం తేలబోతోంది. అందరితో పాటు నాకు కూడా యాంగ్జైటీ ఉంది. లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అనాదయ్య గారు, థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్.